కృష్ణా జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఘోర వైఫల్యం కనిపిస్తోంది. మొదటి 2 గంటల్లో కేవలం 3% మాత్రమే పోలింగ్ నమోదైంది. పెద్ద సంఖ్యలో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్లో జాప్యం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో ఓటర్లు ఎండలో నిలబడ్డారు. ఈసీ తీరుపై పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అసలు ఏమేమి ఇబ్బందులు కలిగాయి? శర్మ, కృష్ణా జిల్లా ముఖ్యంగా రాజకీయంగా అలాగే సామాజికంగా చైతన్యం కలిగినటువంటి కృష్ణా జిల్లాలో మొదటి 2 గంటల్లో అధికారికంగా కేవలం 3% మాత్రమే ఓటర్ నమోదు జరిగింది. ఇది కేవలం ఓటర్లలో చైతన్యం లేకపోవడం కాదు, కేవలం ఎన్నికల సంఘం తాలూకా నిర్వహించినటువంటి నిర్వహణ లోపం కారణంగానే ఇంత దారుణమైనటువంటి ఓటింగ్ నమోదైనట్లుగా ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఉదయం 6:30 గంటలకి ఎన్నికల సిబ్బంది ఎన్ని ఏర్పాట్లు చేసుకునే లోపలే విజయవాడ నగరంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఓటర్లు, వృద్ధులు, మహిళలు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం జరిగింది. మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే సాధారణ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం, జిల్లా యంత్రాంగం ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం చూసి గతం కంటే ఎక్కువగా ఓటర్ల శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్న సమయంలో ఈవీఎంలలో సాంకేతిక లోపం, వివిప్యాట్లు, ఈవీఎంలకు సంబంధించిన అనుసంధానంలో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత సరిగా రీసెట్ చేయబోని కారణంగా మళ్లీ ఓటు నమోదప్పుడు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఎక్కడా ఓట్ల నమోదు అనేది సక్రమంగా జరగలేదు. ఉదయం 9 గంటల సమయంలో కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాలు, అలాగే నూజివీడు, నందిగామ, మైలవరం, తర్వాత పెనమలూరు, గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో 9 గంటలకు కూడా ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. అభ్యర్థులు ప్రధానంగా విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గద్దె రామ్మోహన్ రావు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రంలో 10 గంటల సమయం 9:30 దాటిన తర్వాత కూడా ఇప్పటికి కూడా అక్కడ ఈవీఎంల్లో సాంకేతికమైనటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఎన్నికల సంఘం నిర్వహణ తీరుపై అభ్యర్థులు కూడా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేయడం జరుగుతోంది. అటు గొల్లపూడిలో కూడా దేవినేని ఉమ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలాసేపు పోలింగ్ కేంద్రం వద్ద నిల్చోవాల్సి వచ్చింది. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు తాడేపల్లికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన కొద్దిసేపు నిరీక్షించి వెనుదిరిగి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం విజయవాడ నగరంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణ తీరుపై కూడా ఆయన వద్ద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు, వందల సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరిగి ఉన్నప్పటికీ సరైనటువంటి ఎండ తీవ్ర ఎక్కువగా ఉండడం, సరైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం, కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించని పరిస్థితుల్లో ఉదయం 9 గంటల నుంచే ఎండ ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఎండలో నించోలేక ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈవీఎంలు కూడా సరిగా పనిచేయకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల అధికారులు మొదటి నుంచి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తాం, పెద్ద శాతంలో ఓటు హక్కు వినియోగించుకోండి చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే సమయంలో మాత్రం సరైన ఏర్పాట్లు చేయలేదు అనేటువంటి అసంతృప్తి ఓటర్లో ఎక్కువగా ఉంది. విజయవాడ నగరం మొగలరాజపురంలోని శ్రామిక భవన్ పోలింగ్ కేంద్రం వద్ద 2 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎం 9:30 వరకు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి అని చెప్పి ఆ పోలింగ్ కేంద్రానికి తాళం వేయడం కూడా జరిగింది. మొత్తంగా ఈ విజయవాడ నగరంలో చాలా ఎక్కువ మంది మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు 9 గంటల లోపలే మొదటి 2 గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే భావంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం జరిగింది. అయితే 9 గంటల సమయంలో కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో మొదటి ఓటే నమోదు కాకపోవడంతో తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా ఎన్నికల నిర్వహణ గతంలో ఎప్పుడూ చూడలేదనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం మాత్రం మొదటి 2 గంటలు నమోదైన చోట్ల కొన్ని చోట్ల 10% పోలింగ్ అయినప్పటికీ సగటుగా చూస్తే 3% మించి ఎక్కువగా ఓటు హక్కు నమోదు కాలేదు. సాంకేతికమైన సమస్యలే ఈ కారణంగా అధికార యంత్రాంగం చెబుతోంది. శర్మ, శ్రీనివాస్ మోహన్, ఓటర్లను అక్కడే నిలువరించేందుకు ఈసీ అధికారులు ఏమైనా చెబుతున్నారా? అసలు మొత్తం వ్యవహారంపై ఈసీ పర్యవేక్షిస్తోందా? వారి నుంచి ఏమని ప్రతిస్పందన వస్తోంది? అంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కావచ్చు, సంయుక్త కలెక్టర్, రిటర్నింగ్ అధికారిగా విజయవాడ పార్లమెంట్ కి చూస్తున్నటువంటి సంయుక్త కలెక్టర్ కావచ్చు, ఎన్నికల నిర్వహణలో లోపాలు, సాంకేతిక సమస్యలు, ఈవీఎంలలో లోపాలు ఉన్న వారి దగ్గర నుంచి సమాచారం తీసుకుని వచ్చి త్వరితగతిన ఈవీఎంలలో లోపాలు సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఇప్పటికీ కూడా పోలింగ్ ఈవీఎంలలో ఒక ఓటు మొదటి ఓటు కూడా నమోదు కానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో మొత్తం యంత్రాంగం అంతా సాధ్యమైన త్వరగా ఈ సాంకేతికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించి త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. విజయవాడ నగరంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ పార్టీకి సంబంధించి ఓటు వేస్తే వేరే పార్టీకి ఓటు వెళ్తుందనేటువంటి ఫిర్యాదులు రావడంతో అక్కడ పోలింగ్ ని నిలిపివేసి దాన్ని వచ్చిన
ఆ ఈవీఎంని మార్పు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మల్లికార్జునపేటలో సాక్షాత్తు ఎమ్మెల్సీఏ పోలింగ్ ఈవీఎంల సాంకేతిక సమస్యలు, అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి ఆయన ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా విజయవాడ నగరంలో కనిపిస్తోంది. శర్మ, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.